అనంతపురం జిల్లా హిందూపురంలోని కంచి కామాక్షి కళ్యాణ మండపంలో చోరీ జరిగింది. కాసేపట్లో పెళ్లి జరగనున్న సమయంలో పెళ్లి కూతురుకు చెందిన 60 తులాల బంగారు నగలు మాయమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, కళ్యాణ మండపంలో పెళ్లి కూతురు నగలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా? అసలు వారు కంప్లైంట్ ఇచ్చారా పోలీసులకు? వివరాలేంటి? నీలిమ అనంతపురం జిల్లా హిందూపురంలో ఒకసారిగా దోపిడీ దొంగలు రెచ్చిపోయారని చెప్పాలి. ఎందుకంటే హిందూపురంలోని కంచి కామాక్షి కళ్యాణ మండపంలో శరణ్య బద్రీనాథుల వివాహం అత్యంత వైభవంగా జరుగుతోంది. అయితే అర్ధరాత్రి వేళ శరణ్యను పెళ్లి కూతురు చేసిన తర్వాత సుమారుగా 60 తులాల బంగారం ఆభరణాలను ఒక బ్యాగ్ లో పెట్టి అక్కడే ఉంచారు. అయితే అందరూ నిద్రావస్థలో ఉన్న సమయంలోనే దోపిడీ దొంగలు వీటికి తీసుకెళ్లినట్టు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. మొత్తం 15 లక్షల విలువైన 60 తులాల బంగారం అపహరణకు గురైంది. అయితే ఆ పెళ్లి పూర్తయిన తర్వాత మిగతా ప్రాసెస్ అంటే కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే పోలీసులు పిలిపించగా చేద్దాం కూడా ఇంకో విషయం బయటికి పొక్కడంతో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం పెళ్లి పూర్తి స్థాయిలో పూర్తయింది. మరి కాసేపట్లో విచారణ ప్రారంభించున్నారు. ఎందుకంటే దోపిడీ దొంగలు బయట నుంచి వచ్చారా లేకపోతే వివాహానికి హాజరైన పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు తరఫున ఉన్న వ్యక్తులే ఈ నేరానికి పాల్పడ్డ నేపథ్యంలో పూర్తి స్థాయిలో హిందూపురం పోలీసులు విచారణ చేపడుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఓకే, థాంక్యూ శివారెడ్డి.